ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద నిత్యం లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా ముగింపు సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఒక నివేదిక భక్తులతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అదే నది నీటిలో బ్యాక్టీరియా ఉందని అనడం. భక్తులు స్నానాలు చేస్తున్న ఘాట్లలో పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియా సాధారణం కంటే అధికంగా ఉందని, స్నానం చేయడానికి తగ్గ ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నివేదికను బయటపెట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఆధారంగా స్పందించిన ఎన్జీటీ మహాకుంభమేళాలో వివిధ ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉందని పేర్కొంది. ప్రయాగ్రాజ్లో ప్రవహిస్తోన్న నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తోన్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో ఈ బ్యాక్టీరియా శాతం పెరిగిందని తెలిపింది. అలాగే అది ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించడంతో ప్రయాగ్రాజ్ నీళ్లలో కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిపోయిందని తెలిపింది. నీళ్లలో ఉండే మోతాదును మించిపోయిందని తెలిపింది. 100 మిల్లీలీటర్ల నీటిలో 2500 యూనిట్లకు పైగా కోలిఫామ్ బ్యాక్టీరియా ఉండటం ఆందోళన కలిగించే విషయంగా సిపిసిబి తెలిపింది. అయితే ప్రయాగ్రాజ్ సంగమంలోని నీటి నాణ్యతపై ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బుధవారం సమర్పించిన నివేదికపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నీటిని పరిశుభ్రంగా ఉంచడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొంది. తక్షణమే నీటిని శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 28 లోపు నీటి నాణ్యతపై మరో నివేదిక సమర్పించాలని అన్నారు. నీటి నాణ్యత రిపోర్టుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగమం వద్ద నీరు తాగేందుకు అనుకూలంగా ఉందని, సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలా చేస్తే 56 కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్లేనని అన్నారు. మహాకుంభమేళాలో గత నెలలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది, ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీటిపై మమత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కూడా యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు తగదని అన్నారు. తొలి రోజు నుంచి మహాకుంభమేళాకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారని అన్నారు. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మహాకుంభమేళాకు 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా వేసింది. కానీ ఊహించని రీతిలో ఇప్పటికే 56 కోట్ల మంది భక్తులు విచ్చేశారు. మరో 7 రోజులు మిగిలి ఉండడంతో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏదేమైనప్పటికీ స్వీయ రక్షణే మేలు కాబట్టి పుణ్య స్నానాల తర్వాత రక్షణ చర్యలు స్వయంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.